నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కొత్త వంగళ్లు గ్రామానికి సమీపంలోని గోపాలపురం వద్ద భారీ స్థాయిలో గ్రావెల్ను అక్రమంగా రవాణా చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఈ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని తెలుగు తమ్ముడు పార్టీకి చెందిన చెక్క రఘురామయ్య నిర్వహిస్తున్నారని తెలియగా ఘటనా స్థలానికి చేరిన స్థానిక మీడియా ప్రతినిధులు వివరాలు తెలుసుకునే క్రమంలో రఘురామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విలేకరులపై అసభ్య పదజాలంతో దూషిస్తూ మీరు ఎవరు, నాకు అనుమతులు అవసరం లేదు, ఎమ్మెల్యేకు చెబుతానంటూ బెదిరించారు. అక్రమ రవాణాపై స్థానికులు స్పందిస్తూ ఎంఆర్ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన వీఆర్ఓని పంపిస్తాను అనే స్పష్టత లేని సమాధానం మాత్రమే వచ్చిందని వాపోయారు. రెవెన్యూ తలారి సంఘటనా స్థలానికి చేరిన అతనిని కూడా రఘురామయ్య నిర్లక్ష్యంగా దెప్పిపొడిచినట్లు వ్యవహరించారు. తనకు ఇన్ఛార్జ్ శ్రీహర్ రెడ్డి అనుమతి ఉందంటూ రఘురామయ్య వ్యాఖ్యానించారు. ప్రజలు అధికారుల ఉదాసీనతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మీకు ఎందుకంటే పర్మిషన్ రాకుండా మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంట, మీది ఏం పోతుంది అంతేడా? మేము గవర్నమెంట్ గోల కొడుతున్నాం, ఇంకేం చేస్తున్నాం? సంకనాక 3-4 గాలి బిల్లు లేకుండా దేవుడు కాడుస్తున్నాం. దానికి ఎందుకంటే మీరు ఈ పంగులు పెట్టుకొని పళ్ళు తినుకొని చాపుకోవడం, నేను చెడ్డ పని చేస్తానో దొంగతనం చేస్తానో పట్టుకోండి. దూరం పోయి గులకాడుతున్నారు, రోడ్డు తొలగడానికి ఉందాం, పక్కకు పోయా పర్మిషన్ తీసుకోవచ్చు కదన్నా. ఏమిప్పుడు నీకు నష్టం? పర్మిషన్ తీసుకోకుండా 4 వాళ్ళక నీకు వచ్చింది నష్టమైంది, దేశానికి వచ్చిన నష్టం. ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నా గానీ మీరు ఎమ్మెల్యే గారు నష్టం ఏంటంటే నష్టం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు తట్ట మట్టి తీయడానికి లేదు నా నియోజకవర్గంలో అని చెప్పారు. మీరు మాత్రం ఎవరికో అమ్ముకోవడానికో ప్రయత్నానికో లేదు. రోడ్డుకు వచ్చి తోలైనా వస్తా ఉంటే తోలంది రోడ్డు తీయడానికి లేదు. ఎమ్మెల్యే చెప్పింది పోయిన నిన్న మేము పోయి అడిగేది వచ్చిందా తోలుకోమని చెప్పింది అని చెప్పుద్దా. పక్కన వాళ్ళంతా ఇన్ఛార్జీల తోలండే మా రోడ్డు అండి, మీరు కావాలి రోడ్డు అంతా వేసి మా రోడ్డు ఇంకని అరుస్తామన్నారు. 1 కిలోమీటర్ వేసిన కిలోమీటర్ బరానికి వేయాలా? 10 బళ్ళు మీకేమైనా ఇబ్బందా? నాకేం ఇబ్బంది, మేమే ఆపామా? వచ్చిన ఎందుకు వచ్చింది ఇప్పుడు? అవును వీడియో తీసాము.